ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రార్థన చేసుకుందాం. మోషేబా ప్రార్థన. మహాగణుడు మహోన్నతన ప్రేమ గల మా కణతని కృపగల దేవ మీ అపరమైన నామానికే వేలాది వందన శుచులు శ్రోతలు తెలియజుకున్నాం తండ్రి. ఈ రాత్రిగా సమయంలో మమ్మల్ని ఇంటి దగ్గర మీ కణతండి మీ కణతండి మీ లేఖనాలు చదువుతున్నాము మీ మా మనోరాత్రులు తెరవని తండ్రి ఇంకా ఆడవులుగా ప్రభుత్వాన్ని ఉట్టుపరసొట్టు తండ్రి ఏసుకృష్ణ వేతన పడతాను రావు. ఆమేన్. జయగడ ప్రార్థన. ప్రార్థన ప్రార్థన కలిసి మమ్మల్ని ట్రీగా తీయించి అందులో ట్రీగా తండ్రి ఈ రోటరీగా తండ్రి వాకింగ్ చదవడం మీద చట్నీగా అనంత రోటరీగా తండ్రి వాకింగ్ చదువుతున్నాము మూడులతో తెలిసిలా చేయించి రోటరీగా తండ్రి ఈ రోటరీగా తండ్రి వాకింగ్ చదిపోతుంది కదండి నాన్న సమక్రమంలో చేయించి రోటరీగా తండ్రి వాకింగ్ చదిపోతుండే కదండి మీద చట్నీగా ఎంత రోటరీగా తండ్రి వాకింగ్ చదిపోతుండే కదండి ఆ వాకిదని మేము విడిచిపోయాము మన వాళ్ళ రాసుల్లా చేయండి ఇంకా తండ్రి రోజులు అందుమటి వేసుమని ఎస్కేసిన పరమతండ్రి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహించే ప్రభావ, మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా యొక్క సమయంలో మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ సన్నిధిలో ఇదిగో నాయన శిరస్సు వంచి మోకరించినాయన మీతో మాట్లాడుకునేటువంటి శక్తిని పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ప్రభు ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసినటువంటి నీ ఇద్దరు బిడ్డల ప్రార్థనని నాయన తండ్రి నీ ఇద్దరు బిడ్డల ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాను దేవా. అలాగే తండ్రి ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని పట్టుదలను అలాగే ప్రార్థనలో నాయన మాట్లాడవలసినటువంటి మాటలు నీ బిడ్డలకు నేను నేర్పించడానికి మరింత నాకు సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభు ఈ రాత్రికాల సమయంలో మరి చక్కటి రీతిలో ఈ పరిచయం ఇటు రీతిగా జరగడానికి మీరు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి. మా ఓలేనైనా ప్రభు మరి ఇలాంటి పరిచర్య చేస్తున్నటువంటి మా తోటి సహోదరి మనల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అలాగే ప్రభు మరొక పర్యాయం తండ్రి మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులు నాయన రాజుగారి కుటుంబాన్ని అలాగే వారికి సహకారులు ఉన్నటువంటి పెద్దల కుటుంబాన్ని, పురుషుల కుటుంబాన్ని, యవనస్తుల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఓదూరు వైఎస్ఆర్ జంటగా నాయన తండ్రి మీ యొక్క సువార్తలు సేవలో పరిచయలో ముందుకు వెళ్తుండగా మీ సహాయ సహకారాలు అనుగ్రహించే తండ్రి నాయన మీ చిత్తానుసారంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఇదివరకు ప్రార్థన చేసిన ఆయన పనులు ముగించుకున్నటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో మా వల్లే ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను బట్టి అలాగే ఇంకా ప్రార్థన చేయడానికి పనులను బట్టి నాయన ప్రార్థన చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారిని బట్టి నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి. మరి దేవా ఈ రాత్రి కాల సమయంలో జరుగుతున్నటువంటి యొక్క పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. ఈ యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడు నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది పిల్లరా. మరి యొక్క సమయంలో రాత్రికాల సమయంలో యోబు గ్రంథము నిన్నటి కాల సమయంలో 10వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా పిల్లరా. మరి యొక్క సమయంలో 11వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ
మరి నేటి పరిచర్యలో మనందరం ముందుకు కొనసాగిపోదాం ఏమా చదువుకుందాం జాగ్రత్తగా. అప్పుడు నయమాతీయుడైనటువంటి జోఫరు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు నమదీనైన జోఫరు జోఫరు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రవాహముగా బయలువెళ్ళు మాటలు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. ప్రత్యుత్తరం చెప్పవలను కదా. వరదబోతు ఈ వ్యాజ్యము వరగోతు రాజ్యము న్యాయమని ఎంచదగునా. న్యాయమని ఎంచదగునా. నీ ప్రగల్భములను విని నీ ప్రగాధములను విని మనుషులు మౌనముగా నుండవలెనా. మౌనముగా ఉండవలెనా. ఎవడును నిన్ను ఎవడను నిన్ను అపహాసింపకుండగానే అభాసింపకుండగానే నీవు హాస్యము చేదువా. నువ్వు హాస్యం చేయదువా. నా ఉపదేశము నిర్దోషమనియు నా ఉపదేశం నిర్దోషి అని దేవా నీ దృష్టికి నేను దేవాని దృష్టికి నేను పవిత్రుడనియు పవిత్రుడని నీవు అనుచున్నావే. నీవు అనుచున్నవే. దేవుడు నీతో మాట్లాడిన మేలు. దేవుడు నీతో మాట్లాడిన మేలు. ఆయనే నీతో వాదించిన మేలు. ఆయన నీతో వాదించిన మేలు. ఆయనే జ్ఞాన రహస్యములు ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీ యోచనకు మించినని నీవు తెలుసుకుందువు. నీవు తెలుసుకుందు. నీ దోషములలో అధిక భాగము భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకునుము. దేవుడు మర్చిపోయినాడని తెలుసుకొనుము. దేవుని గుడారములను దేవుడి గుడారములను దేవుని గుడాంశములను దేవుడి గుడాంశములను నీవు తెలుసుకొనగలవా. నువ్వు తెలుసుకొనగలవా. సర్వశక్తుడగు దేవుడు సర్వశక్తుడగు దేవుడు దేవుని గూర్చి దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా. నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా. అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నీవేమి చేదు నీవేమి చేదువు. పాతాళము కంటే లోతుగానున్నది. పాతాళము కంటే లోతుగా ఉన్నది. నీవేమి ఎరుగుదువు. నువ్వేమి ఎరుగుదువు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు. పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును గదా. పరిశీలన చేయకే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును గదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనస్సును తిన్నగా నిడిపిన ఎడల నీ చేతులు ఆని వైపు చాసిన ఎడల పాపము నీ చేతిలో నుండి చూసి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు తోలివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము కంటే తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. ఎన్నో వచనం 18.
నమ్మకమునకు నమ్మకమునకు ఆస్పదము కలుగును. ఆస్పదము కలుగును. గనుక నీవు గనుక నీవు ధైర్యముగా ఉండుదువు. ధైర్యముగా ఉండదు. నీ ఇంటిని నీ ఇంటిని నీవు పరిశోధించి నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. సురక్షముగా పొందుకుండు. ఎవరు భయము లేకుండా ఎవరు భయం లేకుండా నీవు పండుకొందువు. నీవు పండుగొందువు. అనేకులు నీతో అనేకులు నీతో విన్నపములు చేసెదరు. విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు దుష్టుల కనుచూపు క్షీణించిపోవును. క్షీణించిపోవును. వారికి ఆశ్రయం ఏమీ ఉండదు. వారికి ఆశ్రయం ఏమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా ప్రాణం ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుచుందురు. అని వారు ఎదురు చూచుచుందురు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. రైట్, వెరీ గుడ్ నాయన, మంచిది. మరి రాత్రికాల సమయంలో యోబు గ్రంథం 11వ అధ్యాయం ద్వారాగా దేవుడు మనకొక పాఠాన్ని, మనకొక ఒక పాఠాన్ని, ఒక నీతిని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అనమాట. ఏం తెలియజేస్తున్నాడు ఆయన పాఠాన్ని? యోబు గారి స్నేహితుల ద్వారాగా, యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాటల ద్వారాగా మనం నేర్చుకోవలసినటువంటి నీతిని, నూతన పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నట్లుగా కనబడుతుంది. ఏంటా నూతన పాఠం అని జాగ్రత్తగా మనం ఈ 11వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, యోబు గారిని ఆదరించడానికి ఆదరణకర్తలుగా వచ్చారు వీళ్ళెవరో? స్నేహితులు ముగ్గురుని. ఇప్పుడు ఈ స్నేహితులు ముగ్గురు వచ్చారు కదా. స్నేహితులు ముగ్గురులో ముందుగా ఎవరు మాట్లాడారు? ఎలిఫాజ్ గారు మాట్లాడారు. తేమానీయుడైనటువంటి ఎలిఫాజ్ గారు మాట్లాడారు. ఎలిఫాజ్ పేరుకి అర్థం ఏంటని మనం నేర్చుకున్నాం? దేవుని బలం అని నేర్చుకున్నాం. రెండవదిగా ఎవరు మాట్లాడారు నేర్చుకున్నాం మనం? షూహీయుడైన బిల్దద్ గారు మాట్లాడారు అనుకున్నాం. బిల్దద్ పేరుకి అర్థం ఏంటని మనం నేర్చుకున్నాం? దేవుడు ప్రేమించిననేటువంటి మాటను బట్టి మనం తెలుసుకున్నాం బిల్దద్ పేరుకి అర్థం. ఇప్పుడు మూడో ఆయన ఎవరు మాట్లాడుతున్నారు? నయమాతీయుడైనటువంటి జోఫర్ గారు. జోఫర్ గారి పేరుకి అర్థం ఏంటి? ఉత్సాహంగా పలుకువాడు. మూడవ సందర్భం ఉత్సాహంగా పలుకువాడు. మొదటిది చిలకరింపు. అంతకుముందు చిలిపి స్వరం. చిలిపి స్వరము, చిలకరింపు, ఉత్సాహంగా మాట్లాడేవాడు, పలుకువాడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఈ జోఫర్ గారు. ఇప్పుడు యోబు గారి ఆదరణకర్తలో మూడో ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. జోఫర్ గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఆయన మాటల ద్వారా దేవుడు మనకి ఏం బోధ చేస్తున్నాడో మనం నేర్చుకుందాం. ఈయన కూడా పెద్ద శాస్త్రవాదిగా మనకి ఈయన కనబడుతున్నారు. ఎవరంటున్నా ఆయన? ఎవరంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని మనకి కలిగి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. జోఫర్ మాట్లాడుతున్నప్పుడు జోఫర్ గారు మాటలు ఎలా ఉందంటే, ధర్మశాస్త్రవాది, ధర్మశాస్త్రానికి అనుగుణంగా దేవుడు పని చేస్తున్నాడని ఇతడు మాట్లాడుతున్నారు. ఎవరైనా? జోఫర్ గారు. ఏమండి, ఈ జోఫర్ గారి గురించి మనం చదువుకుంటున్నాం కదా. ఈ జోఫర్ గారు ఎలా మాట్లాడుతున్నాడట? ఇతడు ధర్మశాస్త్రవాదిని, దేవుడు ధర్మశాస్త్రవాదిగా పనిచేస్తున్నాడని ఇతను మాట్లాడుచున్నాడు. బిల్దద్ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే ఆయన సాంప్రదాయవాది, వెనకటి పెద్దలు చెప్పింది వేదవాక్యం అన్నాడు. ఎవరైనా? బిల్దద్ గారు. జోఫర్ గారేమో శాస్త్రీయ దృక్పథం గలవాడు. అతడి దృష్టిలో దేవుడి కంటే కూడా ఈ శాస్త్రీయ నియమాలు ఎక్కువ విలువగనవని, అన్ని సమస్యలకు తన దగ్గర పరిష్కారం ఉన్నట్లు చెబుతున్నాడు. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క అభిప్రాయ సూచనలు కలిగి ఉన్నటువంటి వారిగా మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు గ్రంథంలోనికి వెళ్ళి మనం ఒక్కొక్క మాటని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అప్పుడు నయామాతీయుడైనటువంటి జోఫరు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చును. నాన్న ఎలా వినాలి? దేవుడి మాటలు వినాలి. ప్రత్యుత్తరం ఇచ్చును. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరం చెప్పవలేను కదా. అంటే యోబు గారి మాటలు ఎలాగెళ్తున్నాయో ప్రవాహంలో వెళ్ళిపోతున్నాయి. నీరు చూడండి, అప్పుడప్పుడు వరదలు ఉద్రిక్తమైనప్పుడు నదుల్లో నుంచి నీరు, గోదావరిలో నుంచి నీరు ఎలా కొట్టుకుని పోతుందండి అని మనకు చెప్తారు కదా, ప్రవాహంలా. ఇప్పుడు యోబు గారి మాటలు కూడా ఎలా ఉన్నాయని చెప్తున్నాడు ఈ స్నేహితుడు.
ప్రవాహంలో ఉన్నాయి నీ మాటలు. ప్రవాహముగా బయలు వెళ్ళే మాటలకు మేము ప్రత్యుత్తరం చెప్పాలి కదా! వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా? నువ్వు ఎలా మాట్లాడుతుంటే నీ మాటలు ఎలా ఉన్నాయంటే వదరబోతుగా ఉన్నాయి నీ మాటలని అంటున్నాడు స్నేహితుడు. నీ ప్రగల్భమును విని మనుషులు మౌనముగా ఉండవలెనా? నువ్వు ఎంత గొప్పగా ఎంత చక్కగా నీకు తెలిసిన జ్ఞానాన్ని వల్లిస్తూ ఉంటుంటే మేము మౌనంగా ఉండాలా అని యోబు గారిని తిరస్కరిస్తున్నారు వీళ్ళు. ఎవరు? ఈ జోఫర్ గారు. ఎవడును నిన్ను అపహాసించకుండానే నీవు హాస్యము చేయుదువా? ఎవరు కూడా అపహసించకుండానే ఈయన ఏం చేస్తున్నాడట? హాస్యం చేస్తున్నాడట. నా ఉపదేశం నిర్దోషం అని అంటున్నావు కదా, దేవా నీ దృష్టికి నేను పవిత్రుడుననియు నీవు అనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడితే మేలునైనా. యోబు, నువ్వు మాట్లాడే మాటలను బట్టి మేము ఎవరు మాట్లాడినా నీ మాటలకు మేము ప్రత్యుత్తరాలు చెప్పలేము, కానీ దేవుడు నీతో మాట్లాడితే బాగుండని ఇతని అభిప్రాయాన్ని వల్లిస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, ఆయనే నీతో వాదించిన మేలట. మేము వాదిస్తే కాదు, దేవుడే నీతో వాదిస్తే మేలు అని అంటున్నారు ఎవరైనా? జోఫర్ గారు. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. ఏంటంటే దేవుడు జ్ఞాన రహస్యాలు. జ్ఞానానికి ఏమున్నాయి నాయన? రహస్యం ఉంది జ్ఞానానికి. చాలా జ్ఞానానికి రహస్యం ఉన్నది. అంతులేని అంతు చెక్కని మహాజ్ఞానము దేవుడు యేసుక్రీస్తుల వారిలో ఉంచారు. ఏనా? అప్పటికి ఈ భూమి మీద ఉన్నటువంటి నేటికి కొంతమంది వ్యక్తులు దేవుని జ్ఞాన రహస్యాలను పరిపూర్ణంగా తెలుసుకోలేకుండానే చనిపోయారు. కానీ మనం అలా ఉండకూడదు. ఈ 66 పుస్తకాల లిస్టు మనకు వచ్చిందనుకోండి, జ్ఞాన రహస్యాలను మనం తెలుసుకున్న వారమే. ఏం తెలుసుకున్నవారు నాయన? 66 పుస్తకాలు నీకు తెలుసుంటే నీకు జ్ఞాన రహస్యాలు తెలిసినట్లే. అందుకనే దేవుడు యోబు గ్రంథాన్ని మనకి నేర్పిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఈ జ్ఞాన రహస్యాలను ఎంతమంది తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు? ఈరోజు కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, ఏమండి ఆ జ్ఞానాన్ని తెలియజేసేటువంటి పనిలో ఏమంటున్నాడు? ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసి ఉండిన మీరు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. ఏమంటే జ్ఞానము నీ యోచనకు మించినదని తెలుసుకుందువు. నీ దోషములలో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకున్నావు. యోబు, నీ పాపాలని నీ దోషాలని దేవుడు ఆల్రెడీ భాగానే మర్చిపోయాడని యోబుని మరలా ఊరడిస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, దేవుని గూఢాంశములు నీవు తెలుసుకొనగలవా? ఆయన ఎలాంటి వాడట నాయన? దేవుని గూఢాంశములను తెలుసుకోవాలంటే గూఢాంశాలు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి తెలుసా? సాతాను యొక్క గూఢాంశాలని వ్రాయబడింది మనకు ప్రకటన గ్రంథంలో. సాతాను గారికి ఏమున్నాయి? గూఢాంశములు అన్నిటినీ పౌలు గారు తెలుసుకున్నారు. అందుకనే దాన్ని ఎక్కడికే కూడా పౌలు గారు తన జీవితకాలంలో రానివ్వలేదు. ఇక్కడ కూడా దేవుని గూఢాంశంలో మనం తెలుసుకోగలిగేటువంటి ఎత్తుకు ఎదగాలి. ఆయన జ్ఞాన రహస్యాలు తెలుసుకుని ఎత్తుకు ఎదగాలి. ఈ జ్ఞాన రహస్యాలను టైటిల్ కూడా చేసి గత కాలంలో ఆ సండే స్కూల్ బిడ్డలకి నేను కొంత పరిచర్య కూడా చేయడం జరిగింది. యోబు గ్రంథాలు ఈ మాటను చదివి మన పాత బైబిల్లో దీని వెనకాల కొంచెం లిస్ట్ ఉంటుంది. సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలిగిందా? నీకు సర్వశక్తిని గురించి పరిపూర్ణ జ్ఞానం యోబు నీకు కలగలేదు, నీకు ఇంకా కలగాలి అని అంటున్నాడు. ఎవరైనా? జోఫర్ గారు. దేవుని యొక్క జ్ఞానాంశాలు, దేవుని యొక్క గూఢాంశము, ఏమండి దేవుని యొక్క జ్ఞాన రహస్యాలు, ఏమండి దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానము, అది ఎంత గొప్పదో చెబుతున్నాడు అనమాట. ఈయనకి ఎలా తెలిసింది జోఫర్ గారికి? చూద్దాం, చూడండి. అది ఆకాశ వీధి ఎంత ఉన్నతమైనది, నీవేమి చేయదు. దేవుని గూఢాంశం ఎంత ఉందట? ఆకాశ వీధి ఎంత ఉన్నతమైనటువంటిది. మన ఈదులు మనకు తెలుసు, చిన్న చిన్న ఈదులు మనే, కానీ ఆకాశానికి ఈది ఉందట. మరి ఆకాశానికి ఈది ఎంత ఉంటుందో తెలుసా? ఒకసారి అంచనాలు వేద్దాం మనం. ఏనా? అది ఆకాశ వీధి ఎంత ఉన్నతమైనది, నీవేమి చేయదు. పాతాళము కంటే లోతుగానున్నది, నీవేమి చేయదు. పాతాళం లోతు ఎంతో తెలుసా? సముద్రాల లోతును కనుగొంటున్నారు మన వాళ్ళు, భూమి లోతులను కొనగలుగుతున్నారు, కానీ పాతాళ లోతుని కానీ ఆకాశ వీధుల్లో కానీ వారు మానవుల వల్ల అయ్యేది జరిగేది అయితే కాదు నాయన. కానీ పండితులు, కానీ భక్తులు కొంతమంది వీళ్ళు వివరణ ఇచ్చుకుంటూ దేవుని యొక్క జ్ఞానాన్ని
తెర మీదకి తీసుకుని వస్తున్నారండి వీళ్ళందరూ. చూద్దాం ఇంకేమంటున్నారు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనదట. దేని పరిమాణము? పాతాళము, ఆకాశము దాని పరిమాణాలు ఎంతకంటే భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. దేని వెడల్పు? సముద్రం ఆ! వీటి వెడల్పు ఏమండి సముద్రముల కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయనను గద్దెంపగలవాడెవడు? పలికి మాలిన వారెవరో ఆయన ఎరిగిదిను కదా. ఇప్పుడు చెప్పాడు అన్నాడు. బాగానే ఆన్సర్కి వచ్చాడు. ఎవరైనా? జాఫర్ గారు. వెళ్ళమ్మా. జాఫర్ గారు ఏం చెప్తున్నారు? బయటికి వెళ్తావా? బేగు పరిగెట్టుకుని వచ్చేలేమ్మా. జాఫర్ గారు ఏమని చెబుతున్నారంటే ఆయన్ని అడ్డగింపగలవాడెవడు? ఏమండి దేవుణ్ణి అడ్డగింపగలిగినటువంటి వారు ఎవరూ లేరు అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన్ని అడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయన ఎరిగిన కదా. పరిశీలన లేకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును కదా. పరిశీలన చేయాలి. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత మన వాళ్ళు స్క్వాడ్లని, కుక్కల్ని వాటిని తీసుకుని వెళ్ళి పరిశీలన చేసి నేరం ఎవరు చేశారో తర్వాత రుజువు చేస్తారు. కానీ దేవుడు అలా చేయవసరం లేదు. ఆయన పరిశీలనగా చూడవసరం లేదు. ఆయన కన్నెత్తిలా చూస్తే ఎవరెవరో ఎలాంటి అపరాధాలు, దోషాలు, పాపాలు చేస్తున్నారో దేవుడు ఇట్టే చెప్పగలడు అని జాఫర్ గారు తన అభిప్రాయాన్ని వెల్లడిచేస్తున్నాడు. అండ్ అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు. ఏమంటే అడవి గాడిద పిల్ల నరుడై పుడతాడా అంటే అలా పోలుస్తున్నాడు అనమాట. అంటే అతనికి అర్థమైనటువంటి పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు కొంతమంది పెద్దలు కూడా మనల్ని తిడుతూ ఉంటూ ఉంటారు. అప్పుడప్పుడు కొంతమంది పెద్దలు అయినా మనల్ని ఏం చేస్తూ ఉంటారు? తిడుతూ ఉంటూ ఉంటారు అనమాట. అలాగే ఈయన కూడా ఏమంటున్నారనంటే అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడికి వివేకి రాదు. బుద్ధిహీనుడు ఎప్పుడు వివేకి అవుతాడనంటే బుద్ధిహీనుడు వివేకి అయ్యే అవకాశం లేదు. అడవి గాడిద పిల్ల నరుడై పుడతాడేటి? పుట్టడన్నది ఎంత వాస్తవమో నీకు అర్థం కావాలంటే సూర్యుడు ఏ పక్కన ఉదయిస్తాడు? ఈ పక్క అంటే అది ఎడమ, తూర్పా, ఉత్తరమా, దక్షిణమది? తూర్పు. ఎక్కడ ఉదయిస్తాడు సూర్యుడు? తూర్పును ఉదయిస్తాడు. పడమరేమో అస్తమిస్తాడు. కానీ పడమర సూర్యుడు ఉదయిస్తాడా? అది ఎప్పటికీ జరగదు అది. అలాగే బుద్ధిహీనుడు ఎప్పటికి కూడా ఏం కాలేడు? వివేకి కాలేడు. ఏమండి ఇంకేమన్నాడు చూడండి. నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల పాపము నీ చేతిలో నుండుటే చూసి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివై ఉందువు. ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసేయాలి అన్నాడు. అసలు యోబు గారి గుడారంలో దుర్మార్గత ఉందేటి? అసలు దుర్మార్గతకి ఏ కోశాన కూడా అవకాశం లేదు. అంటే వీళ్ళకి యోబు గారి గురించి సరిగా అర్థం కాలేదు, సరిగా తెలుసుకోలేదు. కానీ యోబు గారి మాటలను బట్టి వీళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఇస్తున్నారే కానీ వాస్తవాలకి వీళ్ళకి కూడా సరిగా తెలీదు. ఇప్పుడు మనకి ఇది అర్థం కావాలంటే ఈరోజు కూడా బైబిల్ పట్టుకుని నాలాంటి ప్రబుద్ధులు ఎంతోమంది మాట్లాడేస్తున్నారు. దేన్ని పట్టుకుని? ఈ బైబిల్ని పట్టుకుని. నేను బైబిల్ని పట్టుకుని మాట్లాడేస్తాను. నాకు కూడా ఉన్నటువంటి పరిజ్ఞానం అంత గొప్పదేమీ కాదు. ఈ మధ్యకాలంలో ఏవో వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏమండి అనుభవజ్ఞులు కలిగినటువంటి దైవ సేవకుల దగ్గర కొన్ని మాటలు తెలుసుకుని నేర్చుకుని అవి బైబిల్లో ఎంతవరకు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయని నాకున్నటువంటి అనుభవ జ్ఞానంతో నేను మాట్లాడగలుగుతున్నాను. అంతేగాని ఇప్పుడు నన్ను ఎవరితోనో మాట్లాడుతున్నాను మీకు బైబిల్ తెలుసు అన్నప్పుడు ఆది కాండంలో ఎలా ఉంది, మత్తయి సువార్త ఎలా ఉంది, మార్కులో ఎలా ఉంది, యోహాన్లో ఎలా ఉందని చెప్తే లాభం ఏముంది? అసలు మార్కు యొక్క ఉద్దేశం ఏమై ఉందని మార్కు గారు సువార్తను రాశారు అన్నది బయటికి తీసుకుని రావాలి. ఇది ఎవరికో కానీ తెలియదు. కానీ వాస్తవానికి వీళ్ళు ఏమని మాట్లాడేస్తున్నారు? బైబిల్ పట్టుకుని అందరూ మాట్లాడేస్తున్నారు నా వలే మనకలాగా. కనుక అలా ఉండకూడదు. బైబిల్ మాట్లాడమనంటే చక్కగా దాన్ని అర్థంగా మన దైవ సేవకులు రాజుగారు బిఎల్ రాజుగారు అయితే ఎలాగైతే వివరించి వర్ణించి తెలియజేస్తారో మనము కూడా ఆ స్టాండ్లోనికి వెళ్ళాలి. ఆ స్టాండ్లోనికి వెళ్ళాలంటే వారు ఏ రీతిగా బైబిల్ని ఆలోచించి అవగాహన చేసుకుని అర్థం చేసుకుని దానిని ధ్యానించి పరిశీలన చేసి తర్వాత ఎప్పుడైతే ఆయన ప్రజెంట్ చేస్తారో ఎలా అయితే ఆయన ప్రజెంట్ చేస్తున్నాడో మనం కూడా అలా ఆలోచించి అర్థం చేసుకుని పరిశోధన చేస్తే కొంత సమాచారం బయటికి వెళ్తుంది. వీళ్ళు యోబు గారి గురించి ఏం తెలిసిందని స్టేట్మెంట్ చేసేస్తున్నారు. నీ గుడారంలో నుండి దుర్మార్గతను తీసేసుకుంటున్నారు. అసలు యోబు గారి గుడారంలో దుర్మార్గత ఉందా? లేదు.
ఆయన ఇల్లు అనేటువంటి గుడారంలో దుర్మార్గత లేదు, ఆయన శరీరం అనేటువంటి గుడారంలో కూడా దుర్మార్గత లేదు. లేదు. అంత పవిత్రుడు ఎవరు? యోబు గారు. అందుకనే యోబు గురించి ఇంకా దేవుడు ఈ జోఫర్ గారు తన మాటలు ఏమని మాట్లాడుతున్నారో మనం చదువుదాం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకున్నదు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. యోబు గారి యొక్క వెలుగు కూడా ప్రకాశిస్తుందంటే ఎలాగా? మధ్యాహ్న కాలం కంటే. వాస్తవానికి మధ్యాహ్నమే బాబోయ్ ఎలా ఉంది ఎట్రా బాబు తేజస్సు అని అనుకుంటాం కదా వేసవకాలం కట్ట. ఇక్కడ కూడా యోబు గారి యొక్క స్నేహితులు ఈయన కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. అవును ప్రియులారా, దేవుని మీద ఆధారపడి నడిచేవాడు, దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడు, వాడు చీకట్లో ఉన్న వెలుగుగా ఉంటాడని వాక్యం మనకి సెలవిస్తుంది. నమ్మకమునకును ఆస్వాదమును కలుగును గనక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి ఎలా పడుకుంటావట? నీవు సురక్షితంగా పడుకుంటావో. యోబు, నువ్వేమీ ఇబ్బంది పడకు, భయపడకు. నువ్వు చేసేది ఏముందనంటే, నువ్వు చేసిన కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు నువ్వు సరి చేసుకో, సరిదిద్దుకొని. వీళ్ళ కొన్ని ఉపన్యాసాలు చేస్తున్నారు, వీళ్ళకి తెలిసింది కొంత, తెలియంది ఎక్కువ. అందుకనే సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు సిగ్గుపడును, అవమానపడునని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. బైబిల్ మాట్లాడితే మనం మాట్లాడాలి, బైబిల్ మాట్లాడలేంది మనం మాట్లాడితే అది మనకు అవమానకరం. వీడియో ముఖంగా చెప్పకపోయినా తర్వాత వాక్యం విన్నటువంటి వారు అనుకుంటారు అనమాట, ఓహో ఇతనికి ఉన్నటువంటి పాండిత్యము, ఇతనికి ఉన్నటువంటి జ్ఞానము, ఓహో ఇంతే అనమాట అని లెక్క వేసుకుంటారనమాట. కనుక మన పాండిత్యాన్ని ఇప్పుడు కూడా చిన్నబుచ్చుకునకుండా ఉండాలంటే ముందు సంగతి విని అప్పుడు మనం మాట్లాడాలి. ఏనా? సంగతి విని ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వాడికి దాని వలన సంతోషం కలుగుతుంది. ఇక అంటున్నాడు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు, ఎవరి భయము లేకుండా నీవు పండుకొనిదువు. అనేకులు నీతో విన్నపములు చేసేదురు, దుష్టులు కనుచూపు క్షీణించిపోను. ఏం జరుగుతుందంటే ఎవరు భయము లేకుండానే నీవు పండుకుంటావు అని అంటున్నారు. చూడండి, ఈరోజు చాలామంది ఏం చేస్తారు నాయన, పండుకోవడానికి చాలా భయపడుతూ ఉంటుంటారు. కారణం ఏంటంటే వారు చేసినటువంటి తప్పులు పొరపాట్లే వారిని భయపడేటట్టుగా చేస్తాయి. మరి ఎవరు ధైర్యంగా పడుకుంటారు, ఎవరు సుఖాంతంగా నిద్రుంటారు? యెహోవా నాకు ఆధారము కావని నేను పండుకొని నిద్రపోయి. అదేనమాట నిద్ర. ఎవరికి వస్తుంది? దేవుని పని చేసేవాడికి వస్తుంది నిద్ర, దేవుని పనిలో ఉన్నవాడికి ఉంటుంది నిద్ర. మరి ఎవరికి నిద్ర ఉండదో? దేవుని పని చేయనటువంటి వాడికి నాకు అప్పుడప్పుడు సరిగా ప్రార్థన చేసుకుని అయినా అని అనిపిస్తూ ఉంటుంటుంది ఆత్మ. నేను చూపజాగా వాక్యం చదువుకున్నాను, పిల్లలతో ప్రార్థన చేసుకుని ఇంకా నాకు ప్రార్థన ఏంటని తను పెట్టుకుని పడుకుంటాను. రాత్రి దగ్గు వచ్చేసింది, నిద్ర సరిగా పట్టలేదు. అదే నిజంగా వాస్తవానికి ప్రార్థన చేసుకుని ఉంటే చక్కగా నిద్ర పట్టానేమో. మధ్యాహ్నం పడుకోవాల్సి వస్తుంది. మధ్యాహ్నం పడుకోవడం వల్ల టైం ఎంత పాడు. ఆయన మధ్యాహ్నం పడుకోవడం అనేటువంటి చాలా బుద్ధిహీనత, సోమరుడు చేసేటువంటి పని అది. కనుక వెలుతురున్న చూపు, వెలుగున్న చూపు మనం ఏం చేయాలి? పని చేసుకోవాలి నాయన. ఆయన ఇక్కడ ఎవరు పడుకుంటారట? ఎవరు భయము లేకుండా నీవు పండుకొనిదువు, అనేకులు నీతో విన్నపములు చేసేదురు, దుష్టులు కనుచూపు క్షీణించిపోనట. ఎవరు కనుచూపు క్షీణించిపోతాట నాయన? దుష్టులు కనుచూపు క్షీణించిపోతుంది. కనుక మనం దుష్టులుగా ఉండకూడదు, దైవాలుగా ఉండాలి అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకేమంటున్నాడు? వారికి ఆశ్రయం ఏమీ ఉండదు, ప్రాణము ఎప్పుడు విడిచెదమో అని వారు ఎదురు చూచుచుందురు. ఎవరో వాళ్ళు ప్రాణాన్ని ఎప్పుడు విడుస్తామని భయపడేటువంటి వారు, దేవుడు అంటే భయం లేనటువంటి వారు ప్రాణానికి, దేహానికి, వీటన్నిటికీ భయపడతారు అని యోబు గారి స్నేహితులు జోఫర్ గారు తన యొక్క వాదనని, వకీల్ సాబ్ ఎవరైనా ఒక లాయర్ ఎలాగైతే న్యాయ విధులను ఎలాగైతే జడ్జి ముందు తెలుపుతూ ఉంటాడో, ఈ జోఫర్ గారు కూడా ఇలాగే వేదాలని వల్లిస్తున్నారు. అయితే ఆ వేదాలు ఎంతవరకు వాస్తవాలు అవనివి? యోబు గారిని ఆదరిస్తూ మాట్లాడుతున్నారా, ఖండిస్తూ మాట్లాడుతున్నారా, బుద్ధి చెబుతూ మాట్లాడుతున్నారా, మేలు చేస్తూ మాట్లాడుతున్నారా అన్నటువంటి విషయాలు మనల్ని గుచ్చి గోజాడుతూ ఉంటుంటాయి. దేవుడు మరి మనకిచ్చినటువంటి తలాంతుని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి
ఈ 11వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి యోబు గారిని కొన్ని సందర్భాల్లో మరి నీ మాటలు వరద నీరు వలె ఉన్నాయని మరి యోబు గారిని కించపరిచినట్లుగా, ప్రోత్సాహపరిచినట్లుగా, గాయపరిచినట్లుగా కూడా మనకి ఈ మాటలు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ దేవుడు మనకు అందించేటువంటి బోధ ఏంటయ్యానంటే, మనము మన జీవిత కాలంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు కొన్ని దుష్టుడు మన మీద కొన్ని కార్యాలు చేయడానికి వాడు సిద్ధపడుతూ ఉంటుంటాడు. అవును కదా! ఈ కార్యం ఎలా జరుగుతుంది? యోబు గారికి తెలీదు జయగడేలాగా. యోబు గారికి తెలీదు ఏం జరుగుతుందన్నదని. సాతానికి దేవునికి మధ్య జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరికీ దేవునికి ప్రతినిధిగా యోబు గారు ఉన్నారు. ఇప్పుడు దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు మనకి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి, సమస్యలు ఎదురవుతుంటాయి, శోధనలు ఎదురవుతుంటాయి, కష్టాలు ఎదురవుతుంటుంటాయి. ఓహో! అప్పుడు అనుకోవాలన్నమాట, దయ్యానికి నా దేవుడికి మధ్య నేను వారధిగా ఉన్నాను. ఇప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే నేను ఎలా ఉండాలి? నన్ను నేను తగ్గించుకుని ఉండాలి, హెచ్చించుకుని ఉండకూడదు. ఈ 2 నియమాలు పాటించాలి. నేను దేవునికి భయపడి ఉండాలి, నేను దేవునికి లోబడి ఉండాలి. ఈ కొలతలతో మన భక్తి జీవితాన్ని సరిచేసుకోవాలని యోబు గ్రంథాన్ని దేవుడు మనకి బైబిల్ పఠనంగా, రాత్రికాలపు ప్రార్థనగా అనుగ్రహించాడు. ఇంకా ఆయన చిత్తం ఏదైతే ఉన్నదో, ఇంకా ఈ స్నేహితుల యొక్క అభిప్రాయాలు ఏంటో, ఈ స్నేహితుల యొక్క ఉద్దేశాలు ఏంటో మనకి ఇంకా తెలుసుకోవడానికి ఇంకా మన ముందు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇంకా సుమారు 31 అధ్యాయం మన ముందు ఉంది. ఆ 31 అధ్యాయం ద్వారా దేవుడు ఏమంటున్నాడో, మరి మనల్ని ఎలా నడిపించాలనుకున్నాడో ఆయన చిత్తంలో మనందరం ముందుకు సాగిపోయే ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మోషేబాబు ప్రార్థన. పరలోకం మా కన్నతండ్రి కలిసి మీ కన్నతను మంటరి కదా మీకు అంతండి ఇట్రీ కదా వాకి తినగలుగుతండి ఆకి తినమే విండి పెట్టి పెరకాడు మరి అదరందరూ ఫైన్ తిరుగుతుంది ఇట్రీ కదండి ఏదండి యోబు కడుతుంది. యోబు వాక్యం 11 అధ్యాయం చదువుకుంటే ఆకి తినమే విండి పెట్టి పెరగాడు మధురందరూ ఫైన్ తిండి అదరైన యేసుకృష్ణ పెట్టిన భర్తను రామే. ఆమేన్. జయగడు ప్రార్థన. పలతం గడిచిన మమ్మల్ని ట్రీగా తీయించుకి అందరూ ట్రీగా తింది ఈ ట్రీగా తిని వాకింగ్ చదువుతాను మీద సత్నీగా అని తిని ఓ ట్రీగా తిని వాకింగ్ జరుగుతాము మన ఇలా చేసి నీకు ఎంతమంది ఓడుతుంది వాకి తిని విడబడి మరో రాసుకుల్లా చేసి ఓ ట్రీగా తిని వాకింగ్ చదివిపోతుండగా తండ్రి ఆ వాకిని విడిపెట్టి సేవ కాకుండా మరో రాసుకుల్లా చేయండి తండ్రి. ఇంకా తండ్రి రోగులు అన్నమాట వేసుకొని యేసుకృష్ణ పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనమ్మ చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో యోబు గ్రంథం 11వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు దేవ. అయ్యా, ఈ యోబు గ్రంథం 11వ అధ్యాయంలో ఎన్నో మాటలు వ్రాయబడి ఉన్నాయి తండ్రి. ఆ మాటలు ఉన్నటువంటి లోతులను, ఎత్తులను, వెడల్పును మేము కొలవాలంటే కొలవలేం ప్రభా. మాకు అవకాశం లేదు, అంతటి పరిజ్ఞానం లేదు, అంతటి జ్ఞానం లేదు తండ్రి. అయితే వీటిపై మాట్లాడినటువంటి దైవజనులు, దైవ సేవకులు, పండితులు చాలామంది భక్తిపరులు ఉన్నారు ప్రభా. వారి మాటల ద్వారా కొంతమేరకు జ్ఞానాన్ని మేము అర్థం చేసుకుని తండ్రి, మీలో ముందుకు నడుచుకునే ధన్యతకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి, విన్న వాక్యం మా వినికిడిలో ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ, ఈరోజు కూడా సాతానికి మాకును మధ్య జరుగుతున్నటువంటి ఒక వారధిలో తండ్రి మేము మిమ్మల్ని గెలిపించేవారుగా ఉన్నామా తండ్రి, దుష్టుని గెలిపించేవారుగా ఉన్నామా అన్నటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలని ఈ యోబు గ్రంథం మాకు సెలవిస్తుంది కనుక సాతానికి మీకును మధ్య మేము వారధిగా ఉన్నాం ప్రభా. మేము మంచి చేస్తే తండ్రి మీరు ఆనందపడుతున్నారని, మేము చెడు చేస్తే వాడు సంతోషపడుతున్నాడని, వాడు సంతోషించకుండా ఉండాలంటే చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉండాలని వాక్యం మాకు సెలవిస్తూ ఉండటంగా మీ సహాయాలు దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మేము శోధనలో పడిపోకుండానట్లు తండ్రి మెలకువగా ఉండి ప్రార్థన చేయటకు మీ సహాయాలు దయచేయండి తండ్రి. అలాగే ప్రభా, ఇంతవరకు మా వలె ప్రార్థించినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో మా వలె ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవా, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిని చేసుకుని కుటుంబాలను కట్టుకుంటూ తండ్రి భక్తిలోను, విశ్వాసంలోను తండ్రి సంఘ సహవాసంలోను తండ్రి ముందుకు నడుచుకోగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే తండ్రి, ఈ పరిచర్య వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య వారికి ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఉండేలాగా సహాయాలు దయచేయండి. అలాగే ప్రభువా, మరి మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్న తండ్రి సంఘ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. రాత్రికాల సమయంలో సంపూర్ణమైనటువంటి నిద్రను అనుగ్రహించండి. వేకువజామున లేచి మిమ్మల్ని స్తుతించుకుని మహిమపరుచుకుని
మా పని పట్ల మేము ముందుకు వెళ్ళడానికి మీ సహాయ సహకారాలు అనుగ్రహిస్తారని ఆశిస్తూ నా రక్షకుడును మీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికి వందనాలైనా. గాడ్ బ్లెస్ యు ఆల్.